శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు త్రిపుష్కర యోగం ఉంది. త్రిపుష్కర యోగం ఉన్నప్పుడు మనం ఏదన్నా కనుక కార్యక్రమాన్ని శుభకార్యాలు కనుక చేసినట్లయితే తిరిగి పునః శుభకార్యాలు చేయడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఈ రోజునటువంటి వజ్రము, దుర్ముహూర్తము, రాహుకాలం అనేటువంటి వాటిని వదిలివేసి తతిమ మంచి సమయంలో కనుక ఏదైనా శుభకార్యాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా తిరిగి మరలా ఆ శుభకార్యాలు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేగాక ఈరోజు మంగళవారమై షష్ఠి తిథి కూడా కలిసి వచ్చి సౌభాగ్య యోగం కూడా ఉన్నాయి కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. ఎవరైతే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారో, అర్చిస్తారో, లేక స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ప్రారంభం చేస్తారు. ఉదాహరణకు ఈ రోజు నుంచి ప్రారంభం చేసి సుబ్రహ్మణ్యాష్టకాన్ని కనుక మండల దీక్షగా కనుక పారాయణ చేసినట్లయితే కనుక కుజ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని కనుక ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి 41 రోజులు మండల దీక్షతో కనుక ప్రారంభం చేసినట్లయితే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి చాలా వరకు కూడా ఉపశమనం లభించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మంచి రోజు ఈ రోజు. అదే ప్రకారంగా మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహగతులను కూడా గమనించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి కనుక వారు సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత వారి దైనందిన కార్యక్రమాలు ప్రారంభం చేసినట్లయితే మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాసులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం రోజు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మేషాది 12 రాసుల్లో కూడా చిట్ట చివరిదైనటువంటి మీనరాశి వారు దర్శించవలసినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి 3 కిలోమీటర్లు ముందుగానే మీకు వేగాయమ్మపేట అనేటువంటి చోట వస్తుంది. ఈ చోట ఉన్నటువంటిదే ఉమా సమేతగా చంద్రశేఖర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ ఉమాసమేత చంద్రశేఖర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కనుక మీనరాశి వారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం చేసి దాని తర్వాత కనుక భీమేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి ఉన్నతి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అంతేగాక ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రశస్తి ఏంటంటే దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు సతీదేవి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్ధమైపోయినటువంటి చోటు ఈ చోటు అని చెప్తారు. అందుకనే ఉమాసమేత చంద్రశేఖర స్వామి వారి యొక్క దేవాలయానికి ఎనలేనటువంటి ఖ్యాతి ఉంది. శక్తిపీఠములన్నీ కూడా ఆవిర్భవించడానికి మూలమైనటువంటి దక్షాధ్వర నలత్రయ క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రాన్ని చాలా గొప్పగా వ్యవహరిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క మూలమూర్తి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి నేరేడు చెట్టు నలుగుతుండగా అందులో నుంచి బయటపడిందని, అదే ప్రకారంగా అమ్మవారి యొక్క మూర్తి పనస చెట్టులో నుంచి బయటకు వచ్చిందని చెప్తూ ఉంటారు. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం ఉమాసమేత చంద్రశేఖర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని విశేషించి మీనరాశి వారు గనక దర్శనం చేసుకున్నట్లయితే గనక రాశిగతమైనటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందున పుష్కర సమయం రాబోతుంది గనక గోదావరి పుష్కర సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుని దాని తర్వాత ద్రాక్షారామంలో ఉన్నటువంటి మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారిని అర్చించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందుతారంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం హనుమాన్ చాలీసా. జయశబ్దంతో ప్రారంభమైనటువంటి ఈ హనుమాన్ చాలీసా ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెప్పుకోవచ్చు. నవనిధికే దాత అంటారు ఒక చోట. అంటే 9 నిధులు కూడా అనుగ్రహిస్తాట సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి స్తోత్రంతో స్తోత్రం చేసినట్లయితే. నవనిధులకు అధిపతి ఎవరు? కుబేరుడు. అంటే కుబేరుడు కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది. అటువంటి ఐశ్వర్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నప్పుడు ఈ హనుమాన్ చాలీసాని గనక రోజుకి 21 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే గనక ఐశ్వర్య సంబంధంగా ఏర్పడుతున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ హనుమాన్ చాలీసాని శ్రవణం చేద్దాం, హనుమద్ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి
जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 जय जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। వివాహానికి ఫలితమే సంతానం. సంతానం లేకపోతే గృహస్థాశ్రమానికి శోభే లేదన్నారు. అంతేగాక అపుత్రస్య గతిర్నాస్తి అని ప్రసిద్ధమైనటువంటి వాక్యం ఉండనే ఉంది. సంతానం గనక లేకపోతే ఉత్తమ గతులు కలగవు అని చెప్పాను. అటువంటి సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన వరప్రదాయనిగా ఉపకరించేటువంటిదే సుందరకాండ.
21 మార్లు గనక సుందరకాండ పారాయణం చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పని మనకి సంహితా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గనక 21 మార్లు గనక ఈ సుందరకాండను పారాయణ చేసినట్లయితే సంతానం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఆపద నివారణార్థంచ స్మరే సుందరకాండకం అని చెప్పని ఆర్యోక్తి. ఎప్పుడైనా సరే ఆపదలు కలిగినా కష్టాలు కలిగినా సుందరకాండను పారాయణ చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని. అందుకనే నిత్యము కూడా సుందరకాండను పారాయణ చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకొని రోజుకి కనీసం ఒక సర్గకి తక్కువ కాకుండా కనుక పారాయణ చేస్తూ వెళ్ళినట్లయితే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి దగ్గరుండి మనకు కావాల్సినటువంటి యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారని చెప్పని. అంతటి భవ్యమైనటువంటిది సుందరకాండ. అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే అని చెప్పని గీతలో పరమాత్మ చెప్పినట్టుగా ఎవరైతే నిత్యము కూడా పరమాత్మని అంటిపెట్టుకుని ఉంటారో, సుందరకాండను అంటిపెట్టుకుని ఉంటారో, కష్టంలోనూ సుఖంలోనూ నిత్యము క్రమం తప్పకుండా పారాయణ చేస్తుంటారో వారికి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంటలో సందేహమే లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ సుందరకాండను శ్రవణం చేద్దాం. శ్రీవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ
కథ నే పలికెద సీతారామ కథ. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అయినా కానీ మాకు రావట్లేదు, జాతకాల వంటివి ఏవి కూడా మా దగ్గర లేవు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్న సందర్భంలో ఉపకరించేటువంటిదే సుందరకాండ. ఈ సుందరకాండను పారాయణ చేసేటప్పుడు సప్తసర్గీ పద్ధతిలో, అంటే రోజుకి 7 సర్గల చొప్పున పారాయణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక ఎవరైతే ప్రభుత్వోద్యోగాలు రాస్తున్నారో, ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి వారి కటాక్షం వలన ప్రభుత్వంలో కొలువు దొరుకుతుంది అనడంలో సందేహమే లేదు. అయితే నిత్యము కూడా సప్తసర్గీ పారాయణగా ఈ సుందరకాండను పారాయణ చేయవలసి ఉంటుంది. ఈ ఒక్కదాన్ని జ్ఞప్తికలో పెట్టుకొని నిత్యము కూడా సప్తసర్గీ పారాయణ చేస్తూ పారాయణానికి ముందుగా రామనామాన్ని జపం చేసినట్లయితే కనుక మంచి ఫలితాలను త్వరగా అందుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల, నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతినందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబరవీతిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి, రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే, ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి, పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని, క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై, పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని, నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. చాలా కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, సంపాదన వస్తోంది కానీ నిలబడట్లేదు, వచ్చిన సంపాదన వచ్చినట్టుగా నీటి ప్రవాహంలాగా వెళ్ళిపోతోంది. ఇటువంటి సందర్భంలో ధనాన్ని నిలవబెట్టుకోవడానికి గాను ఉపకరించడానికి, అంతేకాకుండా
ఏదైనా సరే ఒక స్థలం కొన్నాం, దాన్ని అమ్మాలి అని అనిపిస్తోంది. అది అమ్మితే కానీ మన కష్టాలు తీరవు, కానీ ఆ స్థలం నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆశ పక్కన ఉంది. అటువంటి సందర్భాల్లో ఆ స్థలాన్ని అమ్మకుండానే మనకున్నటువంటి కష్టాలు నెరవేర్చుకోవడానికి, లేక స్థల సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చినటువంటి వివాదాలు తొలగించుకోవడానికి ఉపకరించేటువంటి మార్గమే మంగళవారం నాడు ఉప్పు లేకుండా భోజనం చేయటం. మంగళవారం నాడు మీకు ఏం కావాలన్నా తినండి, కానీ ఉప్పు వేసిన పదార్థాలు మాత్రం తినకండి. ఇలా ఎప్పుడైతే ఉప్పు వేసిన పదార్థాలు తినకుండా ఉంటారో అప్పుడు డబ్బు ఇలా రావడం అలా వెళ్ళిపోవడం అనేటువంటి సమస్య లేకుండా లక్ష్మి స్థిరంగా ఇంట్లో ఉండడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.